హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇప్పుడే ఇంతకుముందే ఒక గంట ముందు స్టిచ్చింగ్ వీడియో పెట్టాను అండి. ఈ లోపలికి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లోకి ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. అక్క, ఇంట్లో మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తే ఇంట్లో వాళ్ళు తిడతారా, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని, నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది అనేసి ఒక అమ్మాయి అయితే కామెంట్ చేసింది. ఇలాగ చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు కదా, ఈ కామెంట్కి రిప్లై ఇచ్చే బదులు ఒక వీడియోనే చేద్దాము అన్నట్టుగా వీడియో చేస్తున్నానండి. తిడతారా అంటే ఖచ్చితంగా తిడతారు అండి వీడియోస్ చేయడం వల్ల. అది కేటగిరీస్ ఉంటాయి కదా, మనం చేసే పద్ధతిని బట్టి వీడియోస్ అంటే మనం ఎంచుకునే కంటెంట్ని బట్టి ఇంట్లో ప్రవర్తన అనేది ఉంటుంది. ముందుగా మీరు ఇంట్లో వాళ్ళని ఖచ్చితంగా ఒప్పించాలి వీడియోస్ చేయాలి అంటే. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ అనేది ఇంట్లో కూర్చొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు, కానీ వెంటనే కాదనమాట. మనం ఏదైనా బయట పని చేస్తుంటే దాన్ని ఆపేసి యూట్యూబ్లోకి అయితే రాకూడదు. ఎందుకంటే టైం పడుతుంది మనకి సక్సెస్ అవ్వడానికి. చెప్పాను కదా, 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అలానే 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి అనమాట. అలా ఉన్నప్పుడు టైం ప్రాసెస్ పడుతుంది. ఒక్కొక్కరికి ఏంటంటే ఒక నెలలో సక్సెస్ వస్తుంది, కొంతమందికి కొన్ని సంవత్సరాలైనా కూడా సక్సెస్ రాదు. వెయిట్ చేయాలి. ఆ లోపల ఇంట్లో వాళ్ళని మెయిన్ మనము ఒప్పించుకోవాలి అనమాట. ఎలా అంటే, నేను ఇట్లా వీడియోస్ చేస్తానండి అంటే పర్మిషన్ తీసుకోండి. మీ అత్తమామలు ఉంటే అత్తమామలు, ఇంట్లో అమ్మ నాన్న ఉంటే అమ్మ నాన్న, లేదా మీ హస్బెండ్, వీళ్ళెవరు కాదు, మీ హస్బెండ్ సపోర్ట్ మీకు ఉన్నది అన్నా కూడా యూట్యూబ్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చండి. మెయిన్ ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ కూడా మనము కొంచెం తట్టుకోగలిగి ఉండాలి. ఇంట్లో ప్రాబ్లమ్స్ రాకుండా మేనేజ్ చేసుకోవాలి. ఏంటంటే మెయిన్ ఏంటంటే యూట్యూబ్ అనేది ఊరికి చేసేయడం అయితే అయిపోదండి. టైం కేటాయించాలి అన్నమాట. దానికంటూ టైం కేటాయించాలి. ప్రతి మూమెంట్ని క్యాచ్ చేసుకొని వీడియోలో పెట్టుకోవాలి. మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటూ ఈ వీడియోకి కూడా టైం ఇవ్వడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి అస్సలు వీలు కాదు. ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఉన్న వాళ్ళకి కూడా వీలు కాదనమాట. దీనికంటూ ఒక టైం, ఒక జాబ్ లాగా మనం చేసుకున్నాము అంటే మంచి సక్సెస్ ఉంటుంది. మెయిన్ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఇంట్లో వాళ్ళు దాన్ని తీసుకునే విధంగా ఉండాలి. మీ హస్బెండ్ సపోర్ట్ మెయిన్ ఉండాలి అన్నమాట. యూట్యూబ్ చేయాలి అంటే తర్వాత ఏంటంటే కొంచెం గలీజ్గా అయితే వీడియోస్ అయితే చేయకూడదు అండి. ఎందుకు అంటే మన బంధువులందరూ, ఫస్ట్లో నేను కూడా వీడియోస్ చేయాలంటే చాలా భయపడేదాన్ని అనమాట. కానీ మా ఆయన సపోర్ట్ అయితే ఉంది. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకునేవారు, ఇబ్బంది ఏం లేదు. కానీ నాకే అనిపించేది ఏమన్నా వీడియోస్ పెడితే నా వీడియోస్ ఏమి ఉండవు అనమాట. నీకు స్టిచ్చింగ్ వీడియోస్, ఇంట్లో వీడియోసే ఉంటాయి. అవి పెట్టాలన్నా కూడా మన వాళ్ళు ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి పెట్టిన వీడియోస్ డిలీట్ చేయడం కూడా ఎన్నో ఉన్నాయన్నమాట నాకు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, ఎవ్వరు ఎన్ని చూసినా మనకి ఏ ప్రయోజనము ఉండదు. ఎందుకంటే మనం సక్సెస్ అయితే 10 రూపాయలు వస్తే మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ సపోర్ట్ అవుతుంది. వాళ్ళు వీళ్ళు చూసి ఏమన్నా అనుకుంటారని చెప్పి వీడియోస్ డిలీట్ చేశాను కూడా అండి నేను ఫస్ట్లో అయితే. లేదా అవి ఉండుంటే నాకు ఇంకొంచెం రీచ్ ఉండేదేమో, అవే సక్సెస్ అయ్యేటి. మేము పెట్టాక వ్యూస్ రావట్లేదని చెప్పి చాలా వీడియోస్, మంచి వీడియోస్ కూడా డిలీట్ చేసేసాను నేను తెలియక. ఎవరన్నా ఏమన్నా, మెయిన్ మన మైండ్లో నుంచి ఎవరన్నా ఏమన్నా అంటారు అనే మాటని పక్కన పెట్టేసేయాలి. మీ హస్బెండ్ సపోర్టు, మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది అని అంటే ఎలాంటి వీడియోస్ అయినా చేయండి. అట్లని చెప్పి తప్పుగా కాకుండా ఒక కంటెంట్ ఎంచుకోండి. ఇప్పుడు కంటెంట్ అంటే చాలా రకాలు ఉన్నాయండి. కొంతమంది వ్లాగ్స్ అనమాట, అంటే వాళ్ళకి ఏ పని చేత కాకపోతే ఇంట్లో పని ఏం తక్కువ ఉండదండి, చాలా పని ఉంటుంది. మార్నింగ్ లేసి ఇల్లు జిమ్మేది, గిన్నెలు తోమేది, వంట చేసేది, టిఫిన్ చేసేది, ఇవన్నీ ఒక వ్లాగ్ రూపాన తీసుకోండి. మెయిన్ ఏంటంటే మ్యూజిక్ అనేది, అంటే టీవీలో పాటలు, ఫోన్లో పాటలు ఇలాంటి రికార్డ్ కాకుండా మీ ఓన్ వాయిస్ ఉండే విధంగా చూసుకోండి. మీ ఇంట్లో పనులు లేదు, మీరు ఏమైనా స్టిచ్చింగ్ వచ్చు అనుకుంటే స్టిచ్చింగ్ వీడియోస్ చూపించండి. మీకు అవన్నీ తీయడం ఇష్టం లేదనుకుంటే స్టిచ్చింగ్ వీడియోస్ చూపించండి. నాకైతే వ్లాగ్స్ తీయడం అంటే చాలా ఇష్టం అండి, కానీ నాకు కుదరట్లేదు. చెప్పాను కదా, నాకు వీలు కాదనమాట. వ్లాగ్స్ తీయడం అంటే చాలా ఇష్టం. ప్రతి మూమెంట్ తీయాలంటే నాకు వీలు అవ్వట్లేదు అనమాట. ఇంట్లో పని చేసేసుకొని మిషన్ ఎక్కేటప్పటికి నాకు టైం అయిపోతుంది. కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ మధ్యలో వీడియోస్ తీయడం అనేది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం టైంలో ఏంటంటే కటింగ్ అంటే ఎక్కడో బ్లౌజెస్కి కటింగ్ చేస్తాం కాబట్టి ఆ వీడియోనే నేను తీసేసుకొని యూట్యూబ్లో అయితే పెట్టుకోగలుగుతాను. అంతేగాని దానికంటూ టైం కేటాయించి ప్రతిదీ మూమెంట్ నేను తీసుకోవాలి అంటే నాకు కొంచెం కష్టంగానే ఉందని చెప్పాలి. కానీ ఇష్టం, వ్లాగ్స్ అంటే మటుకు చాలా ఇష్టం నాకు, కానీ కుదరట్లేదు. అలాగా మీ పనిని బట్టి మీరు ఎంచుకోండి. కొంతమందికి బయట తిరగడం ఇష్టం కదా, గుళ్ళు తిరగడం ఇలాంటి ఇష్టమైనప్పుడు అవి తీసి బ్లాగ్గా పెట్టుకోవచ్చు. తర్వాత కుకింగ్ బ్లాగ్స్ చేసుకోవచ్చు. కొంతమంది ముగ్గులు బాగా చేస్తారు, ముగ్గులు వీడియోలు చేసుకోవచ్చు. వంటలు బాగా చేస్తారు, వంటలు చేసుకోవచ్చు.
కొంతమందికి మంచి ఫ్యాషన్గా డిజైనర్ అంటే డ్రెస్సులు డిజైన్ చేయడం అంటే ఇష్టం, దాని మీద చేసుకోవచ్చు. లేకపోతే ఏమన్నా బ్యాంగిల్స్ చేయడం మీద చేయొచ్చు. కొంతమంది ఏదన్నా వ్యాపార పరంగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా కంటెంట్స్ ఉంటాయన్నమాట. బ్లాగ్స్ మెయిన్ సక్సెస్ అయ్యేదంతా కూడా బ్లాగ్సేనండి. కానీ నాకు బ్లాగ్స్ అనేటివి కొంచెం రాలేదనే చెప్పాలి. ప్రతిదీ టైలరింగ్ సంబంధించింది నాకు సక్సెస్ అవుతూ ఉంది కూడా. ఈ ఛానల్ కావచ్చు, ఇంకో ఛానల్ కావచ్చు, టైలరింగ్ మీదే మోనిటైజేషన్ అయ్యింది. టైలరింగ్ వీడియోస్ పెడితేనే 100-500 వ్యూస్ అన్నా వస్తున్నాయి. కానీ బ్లాగ్స్ పెట్టాను అంటే నాకు వ్యూస్ అయితే రావండి. అందువల్ల ఏంటంటే నేను టైలరింగ్ మీదే వెళ్తాను. మధ్యలో ఏమన్నా ఒక వీడియో పెట్టినా కూడా జనాభాలోకి వెళ్ళదన్నమాట. మీరు ఒకే కంటెంట్ ఎంచుకోండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. తప్పు లేకుండా వీడియోస్ అనేటివి చేయండి. ఒకరు చూసి అనే విధంగా మన వీడియోస్ ఉండకూడదు. ఎవరు చూసినా వీడియోస్ బాగున్నాయి, ఉపయోగపడతాయి అన్నట్టుగా ఉంటేనే వీడియోస్ చేయండి. కొట్టుకునేటివి, తిట్టుకునేటివి, ఎట్లంటే అట్టుండేటి వీడియోస్ అయితే పెట్టకండి. అవి పెడితేనే కదా ఇంట్లో వాళ్ళు మనల్ని ఏదన్నా అంటారు. మనం నీట్గా చేస్తే వాళ్ళు ఎందుకు అంటారు? ఇంతవరకు మా ఇంట్లో వాళ్ళు అయితే ఒక్క మాట నన్ను అనలేదండి. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ కూడా కటింగ్ వీడియోస్ ఉంటాయి. అందువల్ల ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. మనం ఏదైనా తప్పుగా వీడియోస్ చేసామంటే ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తిడతారు. తిట్టకుండా ఎందుకు ఉంటారు? ఫ్యామిలీ కదండి. మనకు కూడా ప్రాబ్లమ్స్. బయట వెళ్ళి పలానా అమ్మ ఎలా చేసింది అంటే కొంచెం ఇబ్బంది. లేదా కొన్ని ఏమైనా ఫన్నీగా చేయండి. పిల్లలు ఉన్నారనుకోండి, ఫన్నీ వీడియోస్ చేయండి, బాగా లైక్ చేస్తారు కూడా, ఏం ఇబ్బంది ఉండదు. ఫన్నీ వీడియోస్ చేయండి. షార్ట్స్ భిన్న సక్సెస్ అవ్వాలి అని అంటేనండి షార్ట్స్ చేయండి. ఫుల్ వీడియోస్ కన్నా కూడా షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి, భిన్న సక్సెస్ వస్తుంది. ఆ షార్ట్ ఫుల్ లెంత్ వీడియోస్ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట. జనాభాలోకి వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి అంటే కొంచెం లేట్. షార్ట్ వీడియోస్కి రీచ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే సక్సెస్ అనేది మనకి కొంచెం తొందరగా రావచ్చు. 1 సంవత్సరం లోపలే మీకు రావచ్చు. డైలీ ఒక 10 వీడియోస్ అయినా షార్ట్స్ పెట్టండి. మంచిగా మీ ఓన్ కంటెంట్గా వాయిస్ ఇస్తా షార్ట్స్ పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. మీరు మంచిగా చేసినంత వరకు ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మనం చేసేది ఎవరి కోసం? యూట్యూబ్ అనేది మనకు కాదు కదా. ఇంట్లోకి చాలామంది అంటుంటారు ఏమని, టైలింగ్ చేసేవాళ్ళని చాలామందిని చూశాను. నేను ఒకరికి నేర్పించడం కోసం వచ్చేసాను, వాళ్ళు నేర్చుకోవాలి, మా సబ్స్క్రైబర్స్ నేర్చుకోవాలి, అందువల్ల నేను చేసిన అంత ఉత్తమ మాటలు. ఎందుకు అబద్ధం చెప్పాలి? 10 రూపాయలు వస్తుంది అంటేనే యూట్యూబ్లో వీడియోస్ చేస్తారు. ఎవరు నేనైనా కావచ్చు. నేనైతే మనీ కోసమే వచ్చానండి యూట్యూబ్లోకి. నా ఫ్యామిలీ కొంచెం సపోర్ట్గా ఉంటుంది, డబ్బులు వస్తే కొంచెం ఇంట్లో పరిస్థితి కొంచెం బాగుంటుంది అన్నట్టుగా నేను యూట్యూబ్లోకి వచ్చాను. ఈ రోజుకి కూడా చెప్తాను, డబ్బుల కోసమే వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట. కొంతమంది ఏంటంటే కావాలని, నేను చాలామంది టైలింగ్ వీడియోస్ చూశాను, ఒకరు నేర్చుకోవడం కోసం అన్నట్టుగా గొప్పలు కొడతా ఉంటారు. ఎంత ఉత్తమ మాటలు. డబ్బులు రావు అని చెప్పండి యూట్యూబ్లో, పక్క రోజు వీడియోస్ వాళ్ళ ఛానల్లో రావు. ఖచ్చితంగా ఇది ఒకరు నేర్చుకోవాలని ఈ రోజుల్లో ఎవరు చెప్పరండి. చెప్పచ్చేమో కానీ ఒకరికిద్దరికేమో కానీ ప్రతి వీడియో అదే డైలాగ్ కొంతమంది కొడుతూ ఉంటారు. నా కస్టమర్స్ నేర్చుకోవాలి, నా సబ్స్క్రైబర్స్ నేర్చుకోవడం కోసం ఇంట్లో పనులు ఆపుకొని నేను వీడియోస్ పెడుతున్నాను మీకోసం. అంత ఉత్తమ మాటలు. అవంతా ఏం లేదు. డబ్బులు వస్తాయి కాబట్టి వీడియోస్ పెడుతున్నారు. అర్థమవుతుందా? నేనైనా కూడా డబ్బులు వస్తాయని వీడియోస్ పెడతాను. మీరు ఎవరైనా యూట్యూబ్ చేయాలన్నా కూడా చెయ్యండి. ఇంట్లో పర్మిషన్ తీసుకోండి. 10 రూపాయలు వస్తుందంటే కొంచెం టైము, దాని మీద ఇన్వెస్ట్ చేయొద్దండి. ఎక్కువ ఉన్న ఫోన్తోనే వీడియోస్ చేయండి, మంచిగా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఒప్పించి కొంచెం నీట్గా వీడియోస్ చేయండి. ఒకరు అనే విధంగా చేయొద్దు. నీట్గా చేశారు అని అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతామన్నమాట. అస్సలు భయపడద్దు. బ్యాడ్ కామెంట్స్కి మెయిన్ రిప్లై ఇవ్వకండి. నా ఛానల్లో చాలా వరకు నేను వీడియోస్కి రిప్లై కూడా ఇవ్వలేనండి. ఎందుకు అని అంటే నాకు పెద్దగా ఇంగ్లీష్ కూడా రాదు. కొన్ని పదాలు అయితే అర్థం కూడా కావు. ఎందుకు అబద్ధం చెప్పాలి? నేను నాకు అర్థం కాక నేను రిప్లై కూడా ఇవ్వను. కొన్ని వాటికి ఇస్తాను. మ్యాక్సిమం కామెంట్స్ పెడితే చూస్తాను, దాని మీద ఏమైనా వీడియో చేస్తాను, కానీ తిరిగి రిప్లై ఇవ్వలేను నేను. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ఓకేనా? అర్థం చేసుకోండి. మంచి వీడియోస్గా ఉంటే ఇవాళ నుంచే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పటికే చాలా ఛానల్స్ ఉన్నాయి. మనకు కూడా ఏదో ఒక రోజు మంచి టైం వస్తుంది, గ్రోత్ వస్తుంది. ఖచ్చితంగా చేయండి. ఓకేనా? బాయ్ అండి.